నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంత జూటూరులో టుడే టీవీ తెలుగు యూట్యూబర్ ఆంజనేయులుపై మండల టీడీపీ కన్వీనర్ నాగకృష్ణారెడ్డి దాడికి పాల్పడ్డాడని తెలిపాడు. కోఆపరేటివ్ సొసైటీలో రైతులకు సకాలంలో యూరియాను అందించలేదని వచ్చిన సమాచారం మేరకు స్థానిక కోఆపరేటివ్ సొసైటీ వద్దకు వెళ్లి యూరియా కోసం రైతుల ఎదురుచూపులు సకాలంలో అందడం లేదని, రైతుల ఆవేదన అనే వార్తను ప్రసారం చేయడం జరిగిందని బాధితుడు తెలిపారు. వార్తా ప్రసారం కావడంతో సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. విచారణకు ఆంజనేయులను హాజరు కావాలని తెలియజేయడంతో సంత జూటూరు కోఆపరేటివ్ సొసైటీ వద్దకు చేరుకున్న సందర్భంలో మండల టీడీపీ నేత నాగకృష్ణారెడ్డి తనపై దాడి చేశాడని చెప్పాడు. తనపై దాడి జరిగిందని పోలీస్ స్టేషన్కు వెళ్లగా కేసు నమోదు చేయలేదని, వెంటనే నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకున్నారని బాధితుడు తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరాడు. ఆంజనేయుల నాది బండాత్ మండల టుడే టీవీ రిపోర్టర్. నేను అక్కడ పనిచేస్తున్నా. నేను మా సంజూరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో యూరియా సక్రమంగా అందడం లేదు మాకు రైతులకు అని నాకు వాయిస్ ఇచ్చినారు. నేను దాన్ని తీసుకొని పబ్లిష్ చేసినాను. చేసిన తర్వాత ఈరోజు జిల్లా అధికారులు తనిఖీ చేయడానికి వచ్చినారు. విచారణకు రమ్మని నన్ను పిలిచినారు. విచారణ పిలిచి నాకు డైరెక్టర్ ఫోన్ చేసినారు. ఎవరు ప్రైవేట్ వ్యక్తి కాదు, డైరెక్టర్, సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ నేను ఇస్మాయిల్ మాట్లాడుతున్నాను. ఇట్లా దీన్ని కాడికి రాన్నా విచారణ అధికారులు వచ్చినారు, మాట్లాడతారంటారా అన్నారు. అంటే సర్లేని మేము పోయినాను. పోయిన తర్వాత ఆ విచారణ దగ్గర పోయేటప్పటికి ఆ సొసైటీ బ్యాంక్ చుట్టూ ఒక 100-150 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. అందులో నాగకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ నాగకృష్ణారెడ్డి ఉన్నాడు. అందరూ మాట్లాడుతున్నారు, ఏం జరిగింది, ఎటు పంపించావు నువ్వు, ఏం లేదంటే ఏం లేదన్నా మాకు ప్రజలు వాయిస్ ఇచ్చినారు, మాకు అందరం లేదని అని అధికారులను విచారణ కోరుకునేవారు అని నేను చూసిన కళ్ళారు చూసినాను. నేను కూడా మాది అదే ఊరే, సొసైటీ బ్యాంక్ మాకు సక్రమంగా ఇవ్వడం లేదు, అందుకు నేను వాళ్ళు రాసి పంపించినా అని చెప్పిన. నేను ఎట్లా రాస్తావు, నువ్వు అది రాయవద్దు, మేము చెప్పినట్టు వినాల్సిందే, నువ్వు అదే డూమ్రామని నాగకృష్ణారెడ్డి అనే వ్యక్తి వచ్చి నా మీద దాడి చేసినారు. ఆ వీడియోస్ చూడకుండా లంజా కూడా అవి తిట్టుకుంటూ వచ్చి దాడి చేసినాడు. దాడి చేసి మేము స్టేషన్కి పోయాం. దాడి చేసిన తర్వాత ఎస్ఐ గారి కాడికి పోయినాం. ఎస్ఐ కాడికి పోతే ఏం జరిగింది ఆంజనేయులు అన్నారు. ఇట్లా బండి సార్, ఇట్లా దాడి జరిగింది సార్, ఇట్లా తనిఖీని పిలిచి ఇట్లా కొట్టినారు సార్ అని చెప్పిన. కొట్టినారంటే ఇల్లేంటి దొబ్బుకున్నారంట కదా, వాగ్వాదం జరిగిందంటే కొట్టలేదంటే అంటారు. లేదు సార్ కొట్టినారని చెప్పింది. అంటే చూసుకోవాలబ్బా, నువ్వు కొన్ని చూసుకుని పోతా, అలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్పినాడు. కానీ కేసు ఫైల్ చేయలేదు. అందుకోసం మేము నంద్యాల పెద్ద హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ చేయించి సార్తో మాట్లాడి కనుద్దని దగ్గర దెబ్బ ఏరియా